Subscribe now and press the bell icon. Never miss an update from Tips Official. హలో అందరు ఎట్లున్నారు? బాగున్నారా? నేను కూడా బాగున్నా. బ్యాక్గ్రౌండ్ చేంజ్ అయింది, ఎక్కడున్నావు అని అనుకుంటున్నారా? ఏం లేదండి, నెక్స్ట్ మంత్ క్రిస్మస్ పండగ ఉంది కదా. పండగకి ముందు క్రిస్మస్ ప్రేయర్స్ అయితే జరుగుతాయి ప్రతి ఒక్కరింట్లో ఒక్కొక్క రోజు. ఇక మా ఇంట్లో ప్రేయర్ అయితే నెక్స్ట్ మంత్ 3కి ఉందని చెప్పిళ్ళు పాస్టర్ గారు. నెక్స్ట్ మంత్ 3కి కదా అని మేము కొంచెం రిలాక్స్గా ఉన్నాం. కానీ పోయిన సోమవారమే మేము ప్రేయర్ పెట్టించుకోవాల్సి వచ్చింది. ఎందుకు అనంటే సోమవారం రోజు ఎవరైతే ప్రేయర్ పెట్టించుకునేటోళ్ళు ఉన్నారో వాళ్ళు సడన్గా ఊరైతే వెళ్ళిళ్ళంట. వాళ్ళ ప్లేస్లో ఎవరో ఒకరి ఇంట్లో ప్రేయర్ అయితే పెట్టించుకోవాలి. బల్లారాధన జరుగుతున్న టైంలో పాస్టర్ అన్నయ్య డైరెక్ట్ నా దగ్గరకు వచ్చి రేపే మీ ఇంట్లో ప్రేయర్ అని చెప్పిండు. ఫుల్ షాక్ అయినా నేనైతే, కొంచెం భయం కూడా అనిపించింది. ఎందుకంటే నా చేతిలో అసలు చిల్లి గవ్వ కూడా లేదు. ఇంట్లో సిచ్యువేషన్ బాగాలేక అసలు ఒక్క రూపాయి కూడా చేతిలో లేవు. అయ్యో దేవా, ఎట్లా అసలు ప్రేయర్ అని పాస్టర్ అన్నయ్య చెప్పిండు, ఎట్లా అని మస్తు ప్రే చేసుకున్నా. ఎందుకంటే పాస్టర్ వాళ్ళ నోట్ల నుండి మీ ఇంట్లో ప్రేయర్ అని చెప్పి అన్నాడంటే ఏ ఆశీర్వాదం నా మీద ఉందో అని అనుకొని నేను అదే మైండ్లో ఫిక్స్ అయ్యి మస్తు ప్రే చేసుకున్నా. దేవా, ఎవరో ఒకరి చేత నాకైతే డబ్బులు ఇప్పించు అప్పుగా అని ప్రే చేసుకున్న సమయానికి నా చేతులకైతే డబ్బులు వచ్చినాయి. ఇక చేతుల్లోకి పైసలు వచ్చిన వెంటనే వంటకు కావాల్సిన సామాన్ అంతా తీసుకొచ్చిండు మా ఆయన. ప్రేయర్ ఉందని మా ఆయనని డ్యూటీకి వద్దని చెప్పిన. ఆయన డ్యూటీకి వెళ్తే మాత్రం ఒకవేళ ఓటీ ఉంటే ఫుల్ లేట్ అయితే వచ్చేసరికి, అందుకే వద్దని చెప్పిన. ఆయన ఉంటే కొంచెం హెల్ప్గా కూడా ఉంటాడు, అందుకే వద్దని చెప్పిన. ఇక చర్చికి వచ్చిన వెంటనే స్టార్టింగే నేను మా చెల్లె ప్లేట్లు గ్లాసులు అన్ని నీట్గా కడిగి సర్దేసినాం. తర్వాత వంటకు కావాల్సినవి కూడా అన్నీ కట్ చేసినాం. నేను మా చెల్లె వీడియోలో కనిపించే అక్క అందరం కట్ చేసినాం. ఇక్కడ చికెన్ అయితే 6.5 కిలోల చికెన్ అయితే వండుతున్నాము. పప్పు కందిపప్పు వేస్తున్నాము. మా ఆయన చికెన్ని నీట్గా కడిగి పక్కన పెట్టిండు. మా చెల్లె చికెన్ వండుతా అని చెప్పింది. చికెన్ వేయక ముందు అడుగు మాడిపోతుంది అంటే జస్ట్ నేను కలిపిన అంతే, నేనేం వండలేదు. మా చెల్లె, మా తమ్ముడు, మా ఆయన వీళ్ళే వంట పని చూసుకున్నారు. బౌళ్ళు కడిగి తుడిచి సర్దడం ఈ పనులు మాత్రమే నేను చూసుకున్నా. ప్రేయర్కి లేట్ అవుతుందని మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళి రెడీ అయ్యి పిల్లల్ని రెడీ చేసి మళ్ళీ చర్చికి అయితే తీసుకొచ్చిన. ప్రేయర్ ఇటు జరుగుతుంటే కూడా వంట దగ్గర ఒకరున్నా చాలు అని చెప్పి నేనైతే ప్రేయర్కి వెళ్ళిన. ప్రేయర్ అయితే మెయిన్ కదా, ఫస్ట్ ప్రేయరే కదా జరిగేది అని ప్రేయర్కి వెళ్ళిన. ఇక ఫస్ట్ అయితే దేవుడి పాటలతో అందరం దేవుడిని స్తుతిస్తున్నాం. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి.
ఇట్లా మంచిగా తెలియదు అక్క, ఇది స్ట్రైట్గా. ఇక్కడ మనం చూసినట్లయితే ఈ కీర్తనలో ఉన్న మాట మనం చూసినట్లయితే ఐగుప్తులో చెడి వాళ్ళు బయటికి రావడం మనం చూస్తుంటున్నాం. ఒక పరిశుద్ధమైన స్థలంలోనికి చేరడము కొరకై వారు ఐగుప్తుల నుంచి బయటికి వస్తున్నాం. దేవుడు మనల్ని కూడా బానిసత్వము నుండి ఆయన మనల్ని బయటకు తీసుకుని వచ్చి దేవుని యొక్క సన్నిధిలో ఉండుటకు, ఆయన ఆలయముగా మనము చేయబడుటకు, ఆయన మనల్ని పాపములో నుంచి బంధకరమైన చీకటిలో నుంచి మనల్ని విడిపించిన దేవుడై ఉన్నాడు. కాబట్టి ఇక్కడ చూస్తున్న మాట, వారిని చూసి అట సముద్రమును పారిపోయి రాయబడింది. మరి మూడవ వచ్చిన ఐగుప్తులో నుంచి ఇశ్రాయేలు అన్య భాషలు గల జనులలో నుండి యాకోబు బయలుదేరినప్పుడు యూదా ఆయనకు పరిశుద్ధ స్థలమాయెను. యూదా వారికి పరిశుద్ధ స్థలముగా మార్చబడ్డాడు. ఇశ్రాయేలు ఆయనకు రాజ్యమాయెను. సముద్రము దానిని చూచి పారిపోయెను. యోర్దాను నది వెనుకకు మళ్ళెను. కొండలు పొట్టేళ్ల వలెను, గుట్టలు గొర్రె పిల్లల వలెను కత్తులు వేసెను. సముద్రమా, నీవు పారిపోవుటకు నీకేమి తటస్థించినది? యోర్దాను, నీవు వెనుకకు మళ్ళుటకు నీకేమి తటస్థించినది? కొండలారా, మీరు పొట్టేళ్ల వలెను, గుట్టలారా, మీరు గొర్రె పిల్లల వలెను కత్తులు వేయుటకు మాకేమి సంభవించినది? భూమి ప్రభు సన్నిధిని, యాకోబు దేవుని సన్నిధిని వణుకును. భూమి
చెక్కుముక్కి రాతి బండలు నీటి ఊటలుగాను చేయువాడు. ఇక్కడ ఈ దేవునికి ఈ సృష్టి భయపడుతుంది, లోపడుతుంది. కాబట్టి దేవునికి ఎవరైతే లోపడగలుగుతారో అనగా ఆయన నివాసముగా చేయగలుగుతారో ఈ సృష్టి కూడా వారిని చూసి భయపడుతుంది, అనగా వెనుకకు మరలుతుంది అని తెలియజేయబడుతుంది. కాబట్టి ఇక్కడ మనము చూడవలసిన కొన్ని మాటలు మేము తెలియపరుస్తున్నాం. ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకములో జన్మించటము అంటే ఆయన ఏదో ఒక కార్యము చేసి వెళ్ళిపోవడానికి కాదు. యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకములో జన్మించడం అనే మాట మనలను ఆ యొక్క బానిసత్వములో నుంచి, అనగా మనల్ని విడిపించి ఒక మంచి మార్గమును నడిపిస్తూ మనల్ని ఆయన ఆలయముగా మనల్ని చేసుకొని ఆయనలో నివాసము చేయడానికి మనల్ని ఏర్పరచుకున్న దేవుడై ఉన్నాడు. ఆయన మనతో ఉంటే మనము వర్ధిల్లగలుగుతాం. శ్రమ లాంటివి, సముద్రము లాంటివి శ్రమలు వచ్చినప్పటికీ ఈ లోకము మనల్ని చూసి ఏదైతే మృంగివేయాలనుకుంటుందో అది మనకు దూరముగా భయపడిపోయి వెనకకు వెళ్ళడానికి, ఆ విధముగా అనగా శ్రమ నుంచి తప్పించబడి ధైర్యముగా నడుచుకోవడానికి దేవుడు మనకు తోడుగా నిలిచి ఉన్నాడు. ఆయన మనకు తోడై ఉండి నడిపిస్తున్న దేవుడుగా ఉన్నాడు. ఆయన చెయ్యి విడిచిన దేవుడు కాదు, ఆయన మనలను నడిపిస్తున్నాడు. ఎలా నడిపిస్తున్నాడు అంటే ఐగుప్తులో నుంచి ఇశ్రాయేలును ఏ రీతిగా విడిపించి వారిని నడిపించాడో ఆ రీతిగా నేడు నీతో నాతో కూడా మన పాపములో నుంచి విడిపించి, మన శాపములో నుంచి విడిపించి, మన అంధకారమైన చీకటిలోని విడిపించి మనలను ఆయన మనకు తోడుగా ఉండి ఆయన నడిపిస్తున్న దేవుడై ఉన్నాడు. హల్లెలూయా. ఆయన కొన్నిసార్లు స్నేహితుడిగా ఉంటాడు, ఆయన మనకు కొన్నిసార్లు తండ్రిగా ఉంటాడు, ఆయన మనకు కొన్నిసార్లు బంధువుగా ఉండి మనకు ఆలోచన చెబుతూ ముందుకు తీసుకుని వెళ్తూ ఉంటాడు. ఆయన పాపం నుంచి విడిపించడమే కాదు, మనల్ని నడిపిస్తున్న దేవుడై ఉన్నాడు. ఆయన మనతో ఉంటేనట ఐగుప్తులకు ఇశ్రాయేలులకు ఏ రీతిగా సముద్రము వెనుకకు మరలిందో, రెండు పాయలుగా చేయబడిందో, ఆ విధముగా మన యొక్క శ్రమలు, బాధలు, కష్టములు, ఇబ్బందులు, ఈ లోకంలో మనం ఎదుర్కొంటున్న అనేకమైన ఆ యొక్క సమస్యలు కూడా అవి మనకు దూరముగా వెళ్ళిపోతాయి. మనం దాంట్లో నుంచి మనం నడుస్తాము, కానీ వారి చేత మనము కుంగిపోము, అనగా మనము మునిగిపోము. వారి చేత మనము చూడండి, సముద్రములో ఇశ్రాయేలు నడిచాడు, కానీ సముద్రంలో వారు మునిగిపోలేదు. అలాగే శ్రమలో నుంచి మనం నడుస్తాము, కానీ శ్రమలో మనం మునిగిపోము. శ్రమలో నుంచి విజయాన్ని పొందుకుంటాం, శ్రమల్లోనే మనం జీవిస్తాము, కానీ శ్రమల చేత మనం కృంగిపోము. కారణం ఏంటో తెలుసా? ప్రభు నీతో ఉన్నాడు కాబట్టి, ప్రభువు నీలో ఉన్నాడు కాబట్టి, నీవు ఆయనకు ఆలయముగా చేయబడ్డావు కాబట్టి, ఈ లోకంలో ఎన్ని శ్రమలు నీ పైకి వచ్చినా, ఎన్ని కష్టములు నీ పైకి వచ్చినా, ఎన్ని ఇబ్బందులు నీ పైకి వచ్చినా, తుమాను వలె నిన్ను కొట్టినా, నీ వాటిని ఈదుకుంటూ వెళ్తామే కానీ నీ వాటిలో వణికి పోవని దేవుని వాక్యము సెలవిస్తుంది. కాబట్టి మన జీవితంలో పాపంతో ఉన్న మనము వర్ధిల్లలేకపోయాం, పాపములో ఉన్న మనము వర్ధిల్లలేకపోయాం, పాపములో ఉన్న మనము ఆశీర్వదించలేకపోయాం, బ్రతకలేకపోయాం. కాబట్టి ఆయన ఆలయముగా మనల్ని చేసుకొని దేవుడు మనలో నివాసము చేస్తూ మనల్ని వర్ధింప చేస్తున్న దేవుడై ఉన్నాడని దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది. కాబట్టి మనము వర్ధిల్లు వారముగా మనము జీవించాలి. చూడండి, లూకాసు వార్త 2వ అధ్యాయము, లూకాసు వార్త 2వ అధ్యాయము 52వ వచనం చదువుదాం. లూకాసు వార్త 2వ అధ్యాయము 52. యేసు జ్ఞానవంతుడు, వయస్సునంతుడు, దేవుని దయయంతుడు, మనుషుల దయయంతుడు వర్తిల్లుచుండెను. చూడండి, ఇక్కడ ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువారు వర్ధిల్లిన ప్రకారము ఎటువంటిది
యేసుక్రీస్తు ప్రభువారు అక్కడ వయస్సునందును, జ్ఞానమునందును, మనుషుల దయందును, దేవుని దయందును ఆయన వర్ధిల్లుతూ వచ్చాడు. మాట్లాడతాడు, ఒక నిమిషాలు మాట్లాడతాడు. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారు వర్ధిల్లాడు అని మాట్లాడు అక్కడ తెలియచేయబడుతుంది. యేసుక్రీస్తు ప్రభువారు జ్ఞానముందు వర్ధిల్లాడు, వయస్సునందు వర్ధిల్లాడు, మనుషుల దయందును వర్ధిల్లాడు, దేవుని దయందును కూడా వర్ధిల్లాడు. ఇప్పుడు ప్రభు మనల్ని ఏం కోరుకుంటున్నాడంటే వయస్సునందు వర్ధిల్లాలి, మనం జ్ఞానమందు వర్ధిల్లాలి, మనుషుల దయందును వర్ధిల్లాలి, దేవుని దయందును కూడా వర్ధిల్లాలి. మనము వర్ధిల్లాలి అంటే మనం ఏం చేయాలి? ప్రభుని చేర్చుకోవడం ద్వారా, ప్రభు మనతో ఉండడం ద్వారా మనము వర్ధిల్లగలుగుతాం. కాబట్టి ఆయన మనం వర్ధిల్లుటకు దేవుడు మనతో ఉన్నాడు కాబట్టి మనము వర్ధిల్లుచున్నామని దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది. చూడండి, సామెతల గ్రంథము 2వ అధ్యాయము 7 వచనం మనం చదువుకుందాం. చూడండి, ఇక్కడ యథార్థవంతులను ఆయన వర్ధిల్లు చేస్తున్నాడు. మన జీవితంలో యథార్థముగా మనం జీవించగలిగితే, అంటే ఆయన యథార్థముగా ఉన్నది కాబట్టి ఆయన మనలోకి రావడం ద్వారా ఆ యథార్థత చేత మనము వర్ధిల్లగలుగుతాం. రెండవది, ఆసక్తి కలిగిన వారముగా. యోబు గ్రంథము 8వ అధ్యాయం 5వ వచనం. యోబు గ్రంథము 8వ అధ్యాయం 5వ వచనం. యోబు గ్రంథము 8వ అధ్యాయము 5వ వచనం. నీవు జాగ్రత్తగా దేవుని వెతికిన ఎడల, చూడండి ఆయన అంటున్నాడు, నీవు జాగ్రత్తగా దేవుని వెతికిన ఎడల సర్వశక్తుడకు దేవుని బతిమాలుకొనిన ఎడల నీవు పవిత్రుడవై యథార్థవంతుడవైన ఎడల నిశ్చయముగా ఆయన నీ యందు శ్రద్ధ నిలిపి నీ నీతికి తగినట్టుగా నీ నివాస స్థలమును ఆయన వర్ధిల్ల చేయును. హల్లెలూయా, హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభు ద్వారా మనం వర్ధిల్లాలి అంటే ఆయన వెతకాలి, ఆయనను మనం వెతకాలి. ఏ విధముగా వెతకాలి అంటే మన పాపము నుంచి బయటకు రావడానికి వెతకాలి. ఇక్కడ మనం చూసినట్లయితే యేసుక్రీస్తు ప్రభువారు దేవుని చేత ఆయన వర్ధిల్లుతూ వచ్చేది. అలాగే ఆయన కలిగి ఉన్న మనల్ని కూడా రక్షణలోనికి తేబడిన మనం ఏం చేస్తున్నాము అంటే ఇంకా పాపములో కొన్నిసార్లు మనం తప్పిపోతూ వర్ధిల్లలేని జీవితంలో ఉంటున్నాం. కాబట్టి ఆయన అంటున్నాడు ఏంటంటే మనం వర్ధిల్లాలి అంటే ఆయన వెతకాలి. ఆయన వెతికినప్పుడు, ఆయన వెతుకుతున్నప్పుడు మన జీవితంలో ఉన్న పాపం మనం తీసుకేసుకోగలుగుతాం. కాబట్టి ఆయన మనం శ్రద్ధగా వెతికినప్పుడు, ఆయన మనం బ్రతిమలాడుతున్నప్పుడు, యథార్థముగా మనం జీవించినప్పుడు మన నివాస స్థలములను ఆయన వర్ధిల్లింపచేయునని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. కాబట్టి ఆయనను మనము ఆశ్రయించుకున్నప్పుడు ఆయన మనం వర్ధిల్లింపజేస్తాడు. కాబట్టి ఆయన మనం వెతకగలిగినప్పుడు, మనము ఆయన కొరకు మనము బతిమలాడుతున్నప్పుడు, మనం యథార్థముగా మనము జీవించినప్పుడు మన జీవితం అంట వర్ధిల్లుతుంది. యేసుక్రీస్తు ప్రభువారు మనుషుల దయను వర్ధిల్లడానికి కారణం ఏంటి? యేసు ప్రభువారు దేవుడిని అంటున్నాం, కానీ ఆయన ఒక శరీరీతిగా ఈ లోకములో బ్రతుకుతున్నాడని మనము ఆలోచన చేయాలి. ఆయన శరీరీతిగా బ్రతికాడు. అందుకే అక్కడ రాయబడింది ఏంటంటే మనుషుల దయందును, రెండవది వయసునందును, మూడవది జ్ఞానమందును ఇవి రాయబడుతూ ఉన్నాయి. అంటే శరీరీతిగా ఉన్న ఆ యొక్క బలహీనతలో నుంచి ఆయన బలమును పొందుకొని ఆయన ఏం
ఏం చేయగలిగాడంటే వర్ధిల్లుతూ వచ్చాయి. ఇప్పుడు మనము కూడా పాపములో ఉన్నంత కాలము మనం ఏం చేసామంటే బలహీనమైపోయాం. పాపముతో ఉన్న మనమందరము కూడా మన జీవితము ఏమైపోయింది అంటే శాపముకు గురైపోయి ఆ యొక్క బానిసకు మనం గురైపోయి మనం బ్రతుకుతూ వచ్చాం. మన జీవితంలో ఆశీర్వాదం లేదు, మన జీవితంలో సంతోషం లేదు, మన జీవితంలో నెమ్మది లేదు, మన జీవితంలో ఆనందం లేదు. కారణం ఏంటిది అంటే మనలో పాపము నివాసం చేసుకున్నది. కాబట్టి దేవుడు అంటున్నాడు, ఆయన ఆత్మ ద్వారా, ఆయన ఇచ్చిన రక్షణ ద్వారా, ఆయన ఇచ్చిన కృప ద్వారా మనం ఏం చేయగలగాలి అంటే మన జీవితంలో మనం వర్ధిల్లగలగాలి. మన నివాస స్థలమును మనం వర్ధిల్లు చేసుకోవాలి. అంటే దేవుని మనం వెతకగలగాలి, దేవుని మనం గుర్తులాడుకోగలగాలి. ఆయన శ్రద్ధగా మనము ఆయన వెతకగలిగినప్పుడు మన నివాస స్థలములను ఆయన వర్ధిల్లు చేయునని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. చూడండి, కీర్తన అందరూ విన్నారా? దేవుడి మాటలు విన్నారనే నమ్ముతున్నా. ప్రేయర్ అయితే ఎలాంటి డిస్టర్బెన్స్ లేకుండా సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయిపోయింది. నేనైతే మస్తు హ్యాపీ. ప్రేయర్ అయిపోయిన తర్వాత అందరికీ భోజనాలు పెడదాం అనుకుంటే బయట అయితే విపరీతమైన చలి ఉంది. ఈ చలికి తినడం అయితే చాలా కష్టం. ప్లేట్లో వేసుకున్నది నిమిషానికే చల్లబడిపోతుంది. తిన్నా కూడా కంఫర్ట్గా అయితే ఉండలేరు. అందుకే పాస్టర్ అన్నయ్య చర్చి లోపలనే భోజనాలు పెడదాము అనేసరికి నేనైతే ప్లేట్స్ అన్నీ తీసుకొని చర్చి లోపలికి వెళ్తున్నా. మేము ప్రేయర్కి వచ్చిన వాళ్ళందరి కోసం ప్రిపేర్ చేసిన ఫుడ్ ఇది. బగారన్నం, ఇదేమో కందిపప్పు, చిక్కడి పప్పు కాదు, పల్చడి పప్పు కాదు, నార్మల్గా వేసిళ్ళు. ఇదేమో చికెన్ కర్రీ. చెప్పినా కదా 6.5 కిలోల చికెన్ ఇదే. అయితే చర్చిలో ప్రేయర్ అంటే బాగా మందే వస్తారనుకొని కొంచెం సూప్ అయితే పెట్టిళ్ళు. మా చెల్లె అయితే మంచిగా చిక్కగా గ్రేవీ లాగా పెడదామని అనుకుంది, కానీ మంది ఎక్కువ వస్తే చికెన్ సరిపోకపోతే ఎట్లా అని చెప్పి కొంచెం వాటర్ అయితే వేసిళ్ళు. మహాగణుడి సమయంలోనైనా ఆ పద్నాలుగు కుటుంబాన్ని దీవించండి, ఆశీర్వాద ఈ క్రిస్మస్ వేడుకల ప్రభు వీరునైనా ఆంతర్దేశ భోజనంలోనైనా హస్తాన్ని వేశారు ప్రభు. రెట్టింపైన దీవెనలు ఆశీర్వాదం పరలోకమైన ఆశీర్వాదం మెండుగా కుమ్మరించండి ప్రభు. వీరికి ఏదైతే కొరత కొంత సమృద్ధిగా దయచండి ప్రభు. లేని వారికి కూడా ఆహారం దొరుకుతుంటున్నాం. మాకు బలము శక్తి సమృద్ధిగా దయచండి. ఏసు నమ్మని ప్రార్థించి అడివేడుకుంటున్నాం నా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. ఓకే. సరే అత్త.
దేవుడి మందిరంలో అందరికీ భోజనాలు పెట్టించిన కాబట్టి అందరు తిన్న ప్లేట్లు తోముతున్నా. ఇట్లా తోమితే దేవుడి ఆశీర్వాదం ఖచ్చితంగా మన మీద ఉంటుంది. ఈ పని అనే కాదు, చర్చిలో ఏ పని ఉంటే ఆ పని మనం చేస్తే దేవుడి ఆశీర్వాదం ఖచ్చితంగా ఉంటుంది. ఇంట్లో మనం ఎన్ని పనులు చేసినా దానికైతే ఫలితం ఉండదు, కానీ ఇట్లా చర్చిలో చేసిన పనికైతే దేవుడు ఖచ్చితంగా గుర్తింపిస్తాడు, ఖచ్చితంగా మనకు ఫలితం ఉంటుంది. నేనైతే గట్టిగా నమ్ముతా. ఇక తర్వాత చాలా రోజుల నుండి ఒక అక్క వాళ్ళు చర్చిలోనే ఉంటున్నారు. వాళ్ళ హస్బెండ్కి హెల్త్ బాగాలేక వాళ్ళ కోసం అయితే ప్రేయర్ చేస్తున్నారు. ఇప్పుడు ప్రతి విధమైన సాతాను క్రియల నుంచి విడుదల పొందుటకు తన శరీరంలో ఉన్న ప్రతి విధమైన సాతాను క్రియ నుంచి విడుదల పొందుతున్నట్టుగా మనతో కలిసి ప్రార్థన చేద్దాము. బయట చాపుదాం. దేవుడు వీరిని రక్షించినట్టుగా విడుదల ఇచ్చినట్లుగా Yeah.
అది కాదు. యేసు నామములో ఇప్పుడే నీ మీదకి విడుదల దేవా, నాలో ఉన్న ప్రతి విధమైన దురాత్మ శక్తులు యేసు నామములో కాలిపోవునుగాక. విడుదల కలుగును. ఎంతమంది ఉన్నారు? ఎంతమంది ఉన్నారు? చెప్పు, ఎంతమంది ఉన్నారు? చెప్పు 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 ఎంతమంది ఉన్నారు? చెప్పు చెప్పు. మరోవైపు 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 మరోవైపు. ఎంతమంది? ఎంతమంది? ఎక్కడ నువ్వు వచ్చింది చెప్పు చెప్పు చెప్పు. వేస్తున్నాము చెప్పు చెప్పు. వేస్తున్నాము చెప్పు చెప్పు. ఎంతమంది ఉన్నారు? చెప్పు ఎంతమంది ఉన్నారు? ఎంతమంది ఉన్నారు? ఎంతమంది ఉన్నారు? చెప్పు ఎంతమంది ఉన్నారు? చెప్పు ఎంతమంది మీరు? ఎంతమంది? 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 నువ్వు వెళ్ళిపోయేదాకా నేను వదిలిపెట్టేది లేదు. పాడు. శక్తి పోతావా? ఇంకెందుకుంటావా? ఇప్పుడు యేసు దేవానికి స్తోత్రం, దేవానికి వందనాలయ్యా. నీ బిడ్డ విడుదల రైట్ చేయండి. నీకు వందనాలు తండ్రి. నీకు స్తోత్రం 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 స్తోత్రం.
దేవానికి వందనాలు. తనలో నివాసం చేస్తున్నాను. అపరాత్మ శక్తిని యేసు నామమున బంధిస్తున్నాను. అమ్మాయి బంధించండి. ఎవరిని బంధించండి. ఎవరు బంధించండి. దేవానికి వందనాలు. ఈ సిలువలో కాచిన రక్తముతో నీ బిడ్డ మీద ప్రోక్షిస్తున్నట్టు తండ్రి, వారి కాళ్ళు మీద నెత్తి వరకు తండ్రి అగ్నితో మీరు కడుగు మడుగు చేయండి. శరీరమును ప్రతి విధంగా దురాపశక్తిని ఖాళీ చేయండి. ఈ నామమును ఇక మీద ప్రవేశించకున్నట్టు సర్వశక్తి గల యేసు నామములో విడుదల కలుగునుగా. యేసు నామములో విడుదల కలుగునుగా. నీ శక్తి ఏర్పాటు కాదు. ఏసయ్య శక్తి ముందు నీ శక్తి ఏర్పాటు కాదు. అర్థమైందా? నాటకాలు చేస్తున్నావు. బాగా నాటకాలు చేస్తున్నావు.